Hi students, welcome to Karunya Physics classes. AP Junior Inter IP series lo nana 1 marks lo remaining chapters explain చేస్తున్నాం నాన్న. యాక్చువల్ గా 1 మార్క్ 9 క్వశ్చన్స్ ఇస్తాడు. 9 చాప్టర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. ప్లేలిస్ట్ కూడా సెపరేట్ గా ఉంది మన ఛానల్లో. బట్ రిమైనింగ్ చాప్టర్స్ నుండి ఏమన్నా ఇస్తే అన్న ఒక్క డౌట్ని మనం క్లియర్ చేయడానికి నాన్న రిమైనింగ్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మనం రిమైనింగ్ చాప్టర్స్ ఆఫ్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం నాన్న. సో అందులో ఆసిలేషన్స్, థర్మల్ ప్రాపర్టీస్, థర్మోడైనమిక్స్ ఆల్రెడీ ఎక్స్ట్రా చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్లో ఒక చాప్టర్ తీసుకుంటాం నాన్న, వర్క్ ఎనర్జీ పవర్. సో ఈ వర్క్ ఎనర్జీ పవర్లో ఉండే 1 మార్క్ క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేస్తున్నాం నాన్న. ఎంసీక్యూస్, fill in the blanks, one word questions, right? So ఇప్పుడు ఈ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్ ని కంప్లీట్ చేస్తున్నాం. చూడనా, సో ఎంసీక్యూస్ లో ఫస్ట్ వన్ చూడనా, ఏ మ్యాన్ లిఫ్టెడ్ ఏ బాక్స్ ఆఫ్ 50 న్యూటన్ వెయిట్ అన్నాడన్న. సో వెయిట్ ఇచ్చాడమ్మా, ఎంత అంటే 50 న్యూటన్స్. వెయిట్ అంటే ఎప్పుడు కూడా ఎంజీ. సింపుల్ నాన్న, రైట్ సార్. స్టడీలీ ఫ్రమ్ ఎ గ్రౌండ్ టు ఏ హైట్ ఆఫ్ 8 మీటర్స్ అన్నాడు. నాన్న ఒక మ్యాను స్టడీగా అంటే వాడు డిస్ప్లేస్మెంట్ లేకుండా అని అర్థం, మూమెంట్ లేకుండా అని అర్థం. సో ఒక మ్యాన్ స్టడీగా రెస్ట్లో ఉంటూ వాడు ఒక బాక్స్ని లిఫ్ట్ చేశాడంట. ఆ బాక్స్ యొక్క వెయిట్ ఎంత ఉందంట, 50 న్యూటన్స్ ఉందంట. స్టడీగా ఎంత హైట్లో లిఫ్ట్ చేశాడు సార్ అంటే up to a height of 8 meters. Then the work done బై హిమ్ ఆన్ ద బాక్స్ ఈజ్ డాష్ అన్నాడు. నన్న ఎప్పుడైనా సరే బాక్స్ని వాడు లిఫ్ట్ చేస్తున్నాడు సర్టెన్ వెయిట్తో, వెయిట్ కలిగిండే బాక్స్ని సర్టెన్ హైట్కి వాడు లిఫ్ట్ చేస్తున్నాడు నాన్న. అలా సర్టెన్ హైట్లో సర్టెన్ పొజిషన్లో ఆ బాక్స్ని ప్లేస్ చేయడానికి వర్క్ డన్ వాడు ఎంత మెయింటైన్ చేస్తున్నాడు నన్ను. ఇక్కడ వర్క్ డన్ అన్న నథింగ్ బట్ ఎనర్జీ అన్న ఒకటే, కెపాసిటీ టు డూ వర్క్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎనర్జీ. వాడు ఒక బాక్స్ని లిఫ్ట్ చేసి ఇలా సర్టెన్ హైట్లో ప్లేస్ చేస్తున్నాడు అంటే అక్కడ ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ నాన్న. ఎందుకంటే పొజిషన్తో, కాన్ఫిగరేషన్తో, హైట్తో రిలేట్ అయ్యే ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ. జస్ట్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ యూస్ చేయండి, యూ గెట్ యువర్ ఆన్సర్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా పిఈ, దాన్ని యూ అని కూడా అంటారు నాన్న, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీహెచ్ అంటాం. సింపుల్ నాన్న, రైట్. అప్పుడు ఏమవుతుంది, సో దెన్ ఎంజీ అంటే నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ద బాడీ నాన్న. సో ఎంజీ అంటే వెయిట్. సో వెయిట్ ఎంత అంటే 50 న్యూటన్స్. కాబట్టి 50 ఇంటూ హైట్ అమ్మ, హైట్ వచ్చేసి 8 మీటర్స్ హైట్ లిఫ్ట్ చేశాడమ్మా. సో కాబట్టి ఇక్కడ 50 ఇంటూ 8 నాన్న. సో 50 ఇంటూ 8 ఫైవ్ 40, ఒక 0 ఉంది కాబట్టి 400 జౌల్స్. సో వర్క్ అన్న ఎనర్జీ అన్న యూనిట్స్ విల్ బి సేమ్. సో కాబట్టి ఫస్ట్ బిట్ ఆన్సర్ 400 జౌల్స్. దట్ ఈస్ యువర్ ఆన్సర్ మా, సింపుల్. నెక్స్ట్ second one ma. So first one, pause the screen or take screenshot this solution. So otherwise you can pause the screen and you can write it or take screenshot ma. First one, option 4. Next second one చూడన్నా. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడమ్మా. 2 masses 2 kg 8 kg are moving with equal kinetic energies. The ratio of magnitudes of their linear momenta is dash అన్నాడు. నాన్న 2 masses ఇచ్చాడు, రెండిటికి సేమ్ కైనటిక్ ఎనర్జీ ఉందంట. అప్పుడు మొమెంటం రేషియో ఏమవుతుంది సార్ అన్నాడు. నాన్న సింపుల్ కాన్సెప్ట్ నాన్న. ఇక 2 masses ఇచ్చాడు నాన్న. M1 ఈ సెకండ్ ప్రాబ్లం నాన్న. ఆన్సర్ ఐఎమ్ టేకింగ్ హియర్. సో M1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 2 kg, M2 ఈజ్ ఈక్వల్స్ టు 8 kg, రైట్. సో ఈక్వల్ కైనటిక్ ఎనర్జీస్ ఉన్నాయి. దెన్ రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ దేర్ లీనియర్ మొమెంటమ్ ఈజ్ డాష్ అన్నాడు. నాన్న కైనటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఒక రిలేషన్ తెలుసునా మనకు. కైనటిక్ ఎనర్జీని కే అంటున్నా, కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు p²/2m. సింపుల్ ఫార్ములా నాన్న. కైనటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే వర్క్ ఎనర్జీ పవర్లో మనం చెప్తాం కేఈ ఈజ్ ఈక్వల్స్ టు p²/2m. సో కాబట్టి ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు p²/2m. ఇందులో k ఈజ్ కాన్స్టెంట్ ఇక్కడ నాన్న. సో ఇక్కడ k అనేది కాన్స్టెంట్, 2 అనేది కూడా కాన్స్టెంట్ నాన్న. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా m అనేది ఈ పక్కకు ట్రాన్స్ఫర్ అవుతుందన్న. దెన్ దిస్ బికమ్స్ వాట్, అప్పుడు ఏమవుతుందంటే సో m ఈజ్ ఈక్వల్స్ టు p². సో ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి సింప్లీ ఐఎమ్ రైటింగ్ ప్రపోర్షనాలిటీ సింబల్. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా p²m మాత్రమే రిలేషన్ అన్న. k కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, m ఇక ఈ పక్క పోయింది అనుకోండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో కాబట్టి m లేకపోతే m ప్రపోర్షనల్ టు p², యూ కెన్ రైట్ ఇట్ సింపుల్. సో ఇక్కడ k కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, డబుల్ ప్రపోర్షనాలిటీ సింబల్, m ఇక్కడ పంపిస్తాను అన్న. సింపుల్ క్రాస్ మల్టిప్లైడ్, m ఇక్కడ వచ్చేస్తుంది, m p² డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వాడు అడిగిండేది మొమెంటం యొక్క రేషియో, రైట్. సో స్క్వేర్ ఆపకపోతే రూట్,
సో కాబట్టి ఇక్కడ సింపుల్గా P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ m, రైట్. సో అప్పుడు టేక్ రేషియో నాన్న, దెన్ P1 by P2 is equals to root m1 by m2, సింపుల్ నాన్న. దెన్ విచ్ యూ గెట్, సో m1 అంటే 2 kgs, m2 అంటే 8 kgs, సో 2/8 అంటే 1/4, రూట్ 1/4 అంటే 1/2, దట్ ఈజ్ 1:2, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో సెకండ్ బిట్ ఆన్సర్ 1:2 నాన్న, ఆప్షన్ 3. టేక్ స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ద సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ బిట్ అమ్మ. థర్డ్ బిట్ చూడనా, ఇంటర్నల్ ఫోర్సెస్ కెన్ చేంజ్ డాష్ అన్నాడు నాన్న. ఇంటర్నల్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా కైనెటిక్ ఎనర్జీని చేంజ్ చేస్తాయి నాన్న. సో సింపుల్ నాన్న. సో ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఆబ్జెక్ట్లో ఉండే ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఆబ్జెక్ట్ యొక్క మోషన్, ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ చేంజ్ అవుతుంది, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఇంటర్నల్ ఫోర్సెస్ కెన్ చేంజ్ లీనియర్ మొమెంటం కాదు, ఇంటర్నల్ ఫోర్సెస్ కెన్ చేంజ్ కైనెటిక్ ఎనర్జీ బట్ నాట్ లీనియర్ మొమెంటం, దట్ ఈస్ కరెక్ట్ నాన్న. సో లీనియర్ మొమెంటంని చేంజ్ చేయదు, బట్ కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతూ ఉంటుంది డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్. సో థర్డ్ వన్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఫోర్త్ వన్ మా. ఫోర్త్ వన్ చూడన్నా. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడన్నా, వర్క్ ఎనర్జీ పవర్లో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ. ఇక్కడ క్లారిటీగా ఏమి ఇచ్చారు చూడన్నా, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ 4 times ఇట్స్ మొమెంటమ్, దెన్ స్పీడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ డాష్ అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ అనేది 4 times ద మొమెంటం ఉన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ద బాడీ ఏమవుతుంది అని అడుగుతున్నాను నాన్న. సో సింప్లీ హౌ యూ కెన్ డూ ఇట్, సో జాగ్రత్తగా చూడన్నా. సో కైనెటిక్ ఎనర్జీ ఇచ్చింది నాన్న, ఫోర్త్ బిట్ సొల్యూషన్. సో ఫోర్త్ బిట్ సొల్యూషన్ ఏమి ఇచ్చారు చూడన్నా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ, కైనెటిక్ ఎనర్జీని కే అంట, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 times ద మొమెంటమ్ ఆఫ్ ద బాడీ, దెన్ వెలాసిటీ స్పీడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ డాష్. ఇది అడిగిండే క్వశ్చన్ నాన్న. సో దెన్ హౌ టు క్యాలిక్యులేట్ దిస్ థింగ్, సో సింపుల్ నాన్న. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఒక రిలేషన్ తెలుసు, K ఈజ్ ఈక్వల్స్ టు P²/2m. సో K బదులు P²/2m ఐఎమ్ రైటింగ్. సో P²/2m ఈజ్ ఈక్వల్స్ టు 4 into P, సింపుల్, రైట్. సో అప్పుడు స్క్వేర్, ఇక్కడ P గెట్ క్యాన్సిల్డ్ అవుట్, సో 2m ఆపక పంపిస్తానన్నా, అప్పుడు P ఈజ్ ఈక్వల్స్ టు 8m. సో 2 ఆపకపోతే నన్ను మల్టిప్లైడ్ ఇట్, సో 2m అంతా ఇక్కడ పంపిస్తానా, 4 into 2m యూ గెట్ 8m, బట్ ఆస్క్డ్ ఓన్లీ వెలాసిటీ స్పీడ్. సో మొమెంటమ్ బేసిక్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు mv, సో mv ఈజ్ ఈక్వల్స్ టు 8m, సో mm గెట్ క్యాన్సిల్డ్ అవుట్, దెన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 m/s, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 m/s. ఆప్షన్ 1, ఆప్షన్ 1, 8 m/s, ఆప్షన్ 1. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడమ్మా. ఫిఫ్త్ బిట్ ఏమి చర్చునన్నా, ఏ మ్యాన్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ హిజ్ కార్ ఫ్రమ్ 20 m/s to 40 m/s. నన్న ఒక మ్యాన్ కార్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటున్నానా, దట్ ఈస్ ఫ్రమ్ ఫస్ట్ స్పీడ్ V1 20 m/s to సెకండ్ స్పీడ్ అన్న 40 m/s ఆన్ ఏ స్మూత్ రోడ్. ద రేషియో ఆఫ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ టు ద ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి డాష్ అన్నాడు. సో ఇక్కడ V1 V2 ఇచ్చాడు, KF మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ టు ద ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ రేషియో అడుగుతున్నాను నాన్న. సో హౌ టు సాల్వ్ దిస్ థింగ్ సీమా. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాల్చున్నానా, సో ఫస్ట్ ఇక్కడ 2 వెలాసిటీస్ ఇచ్చాడమ్మా. సో V1 ఈజ్ ఈక్వల్స్ టు, సో V1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంది ఇచ్చాడు చూడన్నా. సో ఫస్ట్ స్పీడ్ ఎంత అంటే 20 m/s. సో V1 ఈజ్ ఈక్వల్స్ టు 20, V2 ఈజ్ ఈక్వల్స్ టు 40 m/s. ఇప్పుడు వాడు అడిగిండేది ఏంటి అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ టు ద ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ రేషియో హౌ మచ్, ఇది అడిగిండేది నాన్న. రైట్ సార్. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి వెలాసిటీకి ఏమన్నా రిలేషన్ ఉందా సార్ అంటే కైనెటిక్ ఎనర్జీ బేసిక్ ఫార్ములా. సో కైనెటిక్ ఎనర్జీ బేసిక్ ఫార్ములా ఏంటి సార్ అంటే KE, దాన్ని K అని కూడా అనుకోవచ్చు నాన్న, 12mv², సింపుల్. సో ఇక్కడ మాస్ గురించి నో డిస్కషన్, హాఫ్ ఈజ్ ఆల్సో రిమైన్స్ కాన్స్టెంట్, కాబట్టి మాస్ని 2ని కాన్స్టెంట్ అనుకుంటే సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v², సింపుల్. నౌ యూ వాంట్ టు టేక్ రేషియో నాన్న, ఫైనల్ బై ఇనిషియల్. సో కాబట్టి సింపుల్గా కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్
రేషియో ఉన్నప్పుడు ప్రపోర్షనాలిటీ సింబల్ నాట్ యూస్ఫుల్ నాన్న. సో ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి కేఈఎఫ్ బై కేఏ అని రాస్తున్నాం కాబట్టి సో ఇక్కడ V2 స్క్వేర్ బై V1 స్క్వేర్. సింపుల్. సో అడిగిండేది ఫైనల్ బై ఇనిషియల్ కాబట్టి సో ఇక్కడ ఫైనల్ బై ఇనిషియల్, ఇక్కడ కూడా ఫైనల్ వెలాసిటీ బై ఇనిషియల్ వెలాసిటీ, లేదా V2 బై V1 యూ కెన్ రైట్ ఇట్. సో అప్పుడు ఏమవుతుందన్న, దట్ ఇంప్లాయిస్ V2 స్క్వేర్. V2 స్క్వేర్ అంటే 40 స్క్వేర్ బై 20 స్క్వేర్ నాన్న. సింపుల్. సో 40 స్క్వేర్ బై 20 స్క్వేర్ మా. సో 40 స్క్వేర్ అంటే 1600 బై 400. సో 1600 బై 400 నాన్న. సో దట్ ఇంప్లాయిస్ 4:1 లేదా 4/1. సో 4:1 is the result nana. So 4:1 is the result, which is option 2 ma. Option 2 4:1. Option 2 nana. Take screenshot or pause the screen, you can write it. Direct formulas, easy bits ma. నెక్స్ట్ అమ్మా 6th వన్ ఒకసారి చూడమ్మా. 6th బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద వర్క్ ఎనర్జీ థీరం స్టేట్స్ దట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ వర్క్ డన్ బై అన్నాడు. నాన్న ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం ఎక్కడ చెప్పాం, 8 మార్క్స్లో నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ వి డిస్కస్డ్ నాన్న, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసుకుంటే వర్క్ ఎనర్జీ థీరం స్టేట్మెంట్ ఏం చెప్తాం నాన్న. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం స్టేట్స్ దట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై all conservative and non-conservative forces, all external and internal forces, all pseudo forces, all types of forces. సో ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి నాన్న. అక్కడ వర్క్ డన్లో అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. బట్ ఆ వర్క్ డన్లో ఏ ఫోర్సెస్ అన్నా ఉండొచ్చు, కన్జర్వేటివ్, నాన్ కన్జర్వేటివ్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, సూడో ఫోర్స్, ఏ ఫోర్సెస్ అన్నా ఉండొచ్చు నాన్న. ఆల్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మెయింటైన్డ్ ఇన్ వర్క్ ఎనర్జీ థీరం. ఇది 6th వన్. 7th one, a body is falling under the action of gravity alone in vacuum, which of the quantities remains constant during the fall అన్నాడు. నాన్న ఇక్కడ ఒక వాక్యూమ్ రీజన్ క్రియేట్ చేసాం. వాక్యూమ్ అంటే నో ఎయిర్, ఎయిర్ లేకోకుండా ఒక బాడీని నేను రిలీజ్ చేస్తున్నానన్న, అది ఫ్రీ ఫాల్ అవుతుంది. అంటే అక్కడ వాక్యూమ్ ఉన్నా లేకున్నా గ్రావిటేషనల్ ఫోర్స్, పుల్లింగ్ ఫోర్స్ బై ద అర్త్, బై ద ప్లానెట్ ఆన్ దట్ బాడీ ఆల్వేస్ మెయింటైన్స్. సో కాబట్టి ఇక్కడ నువ్వు ఫ్రీ స్పేస్లో గ్రావిటీ ఫ్రీ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎయిర్ ఫ్రీ స్పేస్లో అంటే వాక్యూమ్లో నువ్వు ఒక బాడీని ఫ్రీ ఫాల్ చేస్తే అక్కడ ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, ఏ క్వాంటిటీ కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఒక బాడీని మీరు రిలీజ్ చేశారనుకోండి, ఎయిర్ లేదు సార్ కరెక్టే, కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది సార్. ఆ బాడీని మీరు రిలీజ్ చేసిన వెంటనే ఇట్ ఈస్ కమింగ్ డౌన్. సో కాబట్టి పొజిషన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, పైకి వెళ్ళదు నాన్న, కిందికి వెళ్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఒక బాడీని నువ్వు రిలీజ్ చేస్తే వ్యాక్యూమ్ రీజన్లో, ఎయిర్ లేని రీజన్లో గ్రావిటేషనల్ పుల్ వల్ల ఆ బాడీ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తూ ఉంటుంది. కిందికి వెళ్ళే కొద్దీ హైట్ డిక్రీజెస్ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్. బట్ కిందికి వెళ్తాందంటే దెర్ ఈజ్ ఎ మూవ్మెంట్. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ మోర్, పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. కాబట్టి టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుందన్న. మెకానికల్ అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎంత పొటెన్షియల్ ఎనర్జీ అయితే తగ్గుతుందో అంత కైనెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి ఎప్పుడైనా సరే వ్యాక్యూమ్లో ఒక బాడీని ఫ్రీ ఫాల్ చేసినప్పుడు ఏ క్వాంటిటీ కాన్స్టెంట్గా ఉంటుంది సార్ అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది నాన్న. లీనియర్ మొమెంటం అన్న కాన్సెప్టే లేదు. కాబట్టి ఏది కాన్స్టెంట్గా ఉంటుందంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్ బట్ టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ సమ్, మెకానికల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ అమ్మ 8th one, the work done by weight lifter holding a 150 kg mass steadily అన్నాడు నాన్న ఆన్ హిజ్ షోల్డర్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ 30 seconds ఈజ్ డాష్ అన్నాడు. నాన్న ఇక్కడ ఒక వెయిట్ లిఫ్టర్ ఓకే 150 kg మాస్ని స్టడీగా హోల్డ్ చేశాడంట నాన్న. ఒక వెయిట్ లిఫ్టరు 150 kg మాస్ని స్టడీగా హోల్డ్ చేస్తున్నాడంట ఆన్ హిజ్ షోల్డర్ ఫర్ 30 seconds అన్నాడు. అప్పుడు వర్క్ డన్ ఎంత అన్నాడు నాన్న. స్టడీలీ అంటే డిస్ప్లేస్మెంట్ 0, స్టడీలీ అంటే నాట్ మూవింగ్, వాడు జస్ట్ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాడు, షోల్డర్ మీద ప్లేస్ చేస్తున్నాడు, 30 seconds అంతే. దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ లేకపోతే వర్క్ డన్ ఉండదు సార్, ఎందుకంటే వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో కాబట్టి దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్, వర్క్ ఈజ్ 0. ఆప్షన్ 3. నెక్స్ట్ 9th బిట్ మా. నెక్స్ట్ 9th బిట్ చూడన్నా. 9th బిట్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. ఏ పర్సన్ ఫైర్స్ ఎ బుల్లెట్ ఆఫ్ మాస్
50 grams అన్నాడు. దాన్ని ఎస్ఐ సిస్టంలో మార్చుకోవాలన్నా విత్ ఏ స్పీడ్ ఆఫ్ 200 meter/second ఆన్ ఏ సాఫ్ట్ ప్లైవుడ్ ఆఫ్ థిక్నెస్ 2 centimeters అన్నాడు నాన్న ఒక పర్సన్ ఒక బుల్లెట్ని ఫైర్ చేశాడంట. ఆ బుల్లెట్ యొక్క మాస్ ఎంత ఉందంట? సో 50 grams ఉందంట. ఎంత స్పీడ్లో ఆ బుల్లెట్ ట్రావెల్ అవుతుందంట? లీవింగ్ ఫ్రమ్ ద గన్ 200 meter/second. ఒక సాఫ్ట్ ప్లైవుడ్కి హిట్ అవుతా ఉందంట నాన్న. ఆ సాఫ్ట్ ప్లైవుడ్ యొక్క థిక్నెస్ 2 centimeters ఉందంట నాన్న. ద బుల్లెట్ ఎమర్జెస్ విత్ ఏ 10% ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ, దెన్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి డాష్ అన్నాడు నాన్న. ఆ బుల్లెట్ ప్లైవుడ్ నుండి 10% ఆఫ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీతో బయటకు వస్తూ ఉందంట. అప్పుడు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో హౌ టు సాల్వ్ దిస్ థింగ్ నాన్న? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సో సింపుల్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఈజీ. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఒక పర్సన్ బుల్లెట్ని ఫైర్ చేస్తున్నాడు. మాస్ ఐఎమ్ టేకింగ్. సో m is equals to 50 grams. దాని కేజెస్లో మార్చానన్నా 50 into 10 to the power of -3 kg. సో 1 kg అంటే 10 cube grams అమ్మ. 1 gram అంటే 10 power -3 kg. సో ఇక్కడ 50 into 10 power -3 kg. అండ్ నెక్స్ట్ అమ్మ వెలాసిటీ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు అంటే u వాల్యూ నాన్న. సో మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 200 meter/second. సో 200 meter/second స్పీడ్లో వెళ్తున్నాడమ్మా. థిక్నెస్ ఇచ్చాడు నాన్న. సో థిక్నెస్ ఎంత అంటే 2 centimeters, రైట్? బట్ అదేం అవసరం లేదు. బట్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, ఎమర్జెస్ అవుట్ బై ద ఫ్రమ్ ద ప్లైవుడ్ 10% ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. అంటే సింపుల్గా ఒక కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 10% ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో అప్పుడు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? సో ఆ సాఫ్ట్ ప్లైవుడ్ నుండి బుల్లెట్ ఎమర్జ్ అవుతా ఉంది. 10% ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ, దెన్ వాట్ ఈస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ? సో కాబట్టి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 10% ఆఫ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ హీ ఈస్ గివెన్. అప్పుడు కేఎఫ్ వాల్యూ ఎంత? 10% ఆఫ్ కేఐ. ఫస్ట్ కేఐ కనుక్కో. కేఐ కనుక్కోవాలంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎం ఉంది, యూ ఉంది. బేసిక్ ఫార్ములా ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ m(v²). u² అనుకో, v² అనుకో, తప్పేం లేదు నాన్న. అప్పుడు ½ ఇంటూ, సో ఇక్కడ 50 into 10 power -3 ఇంటూ 200² నాన్న. సో 200 into 200, రైట్? దెన్ వాట్ టు గెట్ హియర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ½ ఇంటూ, రైట్, 5 ఇంటూ ఇక్కడ +1 నాన్న, ఇక్కడ -3 నాన్న, కాబట్టి -2 మా. 5 into 10 power -2 ఇంటూ 2 into 2 4 నాన్న, ఇంటూ ఇక్కడ 10² ఇక్కడ 10² 10 power 4 నాన్న. సో అప్పుడు ఇక్కడ 2తో 2 1s 2 2s, క్లియర్? ఎస్ సార్. అప్పుడు 5 into 2 10 నాన్న. 10 ఇక్కడ ఒక 10 power 4, 10 power 5, 10 power 5 -2. సో 10 power 5 10 power -2 అంటే 10 cube. సో కాబట్టి ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత వస్తుందంటే 10 cube joules. నౌ సబ్స్టిట్యూట్ హియర్. సో 10% అంటే నాన్న 10/100 ఇంటూ, సో 10 cube నాన్న. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ వాట్ వి గాట్ ఈస్ 10 cube. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 10² ఇక్కడ 2 times క్యాన్సిల్డ్ అవుట్. సో 10 into 10 100 joules నాన్న. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ when 10% of its initial kinetic energy bullet emerges out of plywood, then final kinetic energy is 100 joules nana. Option 4. Take screenshot. This is your 9th bit. నెక్స్ట్ 10th బిట్ చూడన్నా. 10th బిట్ ఏమి చచ్చమ్మా, ఏ రెయిన్ డ్రాప్ ఆఫ్ మాస్ 1 gram ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ ఎ హైట్ ఆఫ్ 1 kilometer. ఇట్ హిట్స్ ద గ్రౌండ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 50 meter/second. ద వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ డాష్. టేక్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 10 అన్నాను నాన్న. హౌ టు గెట్ ఇట్ హియర్? ఇక్కడ చూడమ్మా, ఒక రెయిన్ డ్రాప్ మాస్ ఎంత ఉందంట 1 gram. అది సర్టెన్ హైట్ 1 kilometer ఫ్రమ్ ద గ్రౌండ్ ఆ రెయిన్ డ్రాప్ ఫాల్ అవుతుందంట, గ్రౌండ్కి రీచ్ అవుతుందంట. అక్కడ ఎంత వెలాసిటీతో ఆ రెయిన్ డ్రాప్ ఫాల్ అవుతుందంటే 50 meter/second. వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు నాన్న. ఒక రెయిన్ డ్రాప్ ఫాల్ అవుతుంది సర్టెన్ హైట్ నుండి అంటే వర్క్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పొటెన్షియల్ ఎనర్జీ. సర్టెన్ హైట్ నుండి డ్రాప్ అవుతుందమ్మా. సో హైట్ దగ్గర వర్క్ డన్, అది కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే పుల్లింగ్ ఫోర్స్. సో కాబట్టి అక్కడ హైట్ మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. హైట్తో
టైంతో మనం తీసుకోవాల్సిన ఫార్ములా సింపుల్గా గ్రావిటేషనల్ ఫోర్స్, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా తీసుకుంటే ఆన్సర్ వస్తుంది నాన్న. దట్ ఈజ్ సో హియర్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా తీసుకుంటే అమ్మ 10th బిట్ ఐఎమ్ రైటింగ్ సొల్యూషన్ హియర్. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఐఎమ్ యూజింగ్ నాన్న. పొటెన్షియల్ ఎనర్జీ దాన్నే యూ అనుకుంటాం. యూ ఈజ్ ఈక్వల్స్ టు mgh. సో మాస్ అంటే 1 గ్రామ్, గ్రామ్ని కేజెస్లో మారిస్తే 10⁻³ kg నాన్న. గ్రావిటీ 10, హైట్ 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ అంటే 10 క్యూబ్ మీటర్స్ అంతేనా. సో దెన్ వాట్ టు గెట్ 10⁻³ + 3 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అవుట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 10 joules నాన్న. సింపుల్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ 10th వన్ ఆప్షన్ 2 మా. సో 10th వన్ ఆప్షన్ 2 గ్రావిటేషనల్ ఫోర్స్ బేసింగ్ ఆన్ హైట్. నెక్స్ట్ అమ్మ 11th బిట్. 11th బిట్ ఏం చెప్తాం చూడన్నా. ద ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ కే ఫర్ అన్ ఎక్స్టెన్షన్ ఎక్సిస్ ½ డైరెక్ట్ ఫార్ములా నాన్న. ఆసిలేషన్స్లో కూడా చెప్పింటారు నాన్న స్ప్రింగ్ కాన్స్టెంట్. సో ఎప్పుడైనా సరే స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ½ సో మామూలుగా స్ప్రింగ్ ఫోర్స్ అంటే రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. F=-kx. దాన్ని యూజ్ చేసుకొని వర్క్ డన్ ఇంటిగ్రేషన్ చేస్తేనన్నా వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఫోర్స్ ½ వస్తుందన్న. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ½ సో డైరెక్ట్ ఆన్సర్ నాన్న. సో వర్క్ డన్ దాన్ని ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా అంటారు నాన్న. 11th వన్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఏ bob of mass m is suspended by light string of length L. The speed of the bob at lowest point of vertical circular path is. Then vertical circular motion 8 marks. Last question I already told you in work energy power. Work energy power chapter lo 8 marks lo last question vertical circular motion. అందులో lowest point దగ్గర speed ఎంత √5 GL. Derivation already done in our channel nana. 8 marks last question you get this thing. So take screenshot. ఇది total MCQs nana. Next, fill in the blanks చూడన్న. వర్క్ ఎనర్జీ పవర్లో 1 మార్క్ క్వశ్చన్స్లో ద వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఇన్ మూవింగ్ ఏ బాడీ అలాంగ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈస్ 0. సింపుల్ నాన్న. కన్జర్వేటివ్ ఫోర్స్ వర్క్ డన్ ఎప్పుడు కూడా ఎక్కడ స్టార్ట్ అయిన తిరిగి అక్కడికి వచ్చినప్పుడు కన్జర్వేటివ్ ఫోర్స్ యాక్ట్ కాదు. డిస్ప్లేస్మెంట్ 0. కన్జర్వేటివ్ ఫోర్స్ వర్క్ డన్ ఈజ్ 0 అలాంగ్ ద క్లోజ్డ్ పాత్ నాన్న. బట్ సో అదే నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే యూ కెన్ గెట్ different value. So but work done by conservative force always must be along the closed path is 0. Next nana, kinetic energy is lost in case of dash collision ante inelastic collision. Elastic collision ఇది ఆల్రెడీ 8 మార్క్స్ లో చెప్పింటాం నాన్న. ఎలాస్టిక్ collision లో kinetic energy momentum get conserved, but inelastic collision లో momentum conserve అవుతా ఉంటుంది, but kinetic energy changes into other form of energy. Cut inelastic collisions, the rate at which work is done is called power. సో వర్క్ డన్ బై టైమ్, వర్క్ బై టైమ్ దాన్ని సింపుల్గా పవర్ అంటాం నాన్న. సో కాబట్టి ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ బై టైమ్ పవర్. డైరెక్ట్ ఆన్సర్ నాన్న. 5 kWh ఈజ్ డాష్ జౌల్స్ అన్నాను నాన్న. నాన్న 5 kWh ఈజ్ డాష్ జౌల్స్ అన్నాడు. kWh అంటే ఎంత ఫస్ట్ అది తీసుకుందాం నాన్న. kWh ఈజ్ ఈక్వల్స్ టు, సో గుర్తుపెట్టుకో కిలో అంటే 1000 నాన్న, 10 క్యూబ్ ఇంటూ వ్యాట్ అంటే ఇప్పుడే మనం చెప్పాం వ్యాట్ అంటే పవర్, పవర్ అంటే వర్క్ బై టైం. సో వర్క్ అంటే జౌల్, టైం అంటే సెకండ్స్ ఇంటూ హవర్. హవర్ అంటే నాన్న 3600 సెకండ్స్. సో 60 minutes, 1 minute అంటే 60 seconds, 60 into 60 3600 సెకండ్స్. సో అప్పుడు ఇక్కడ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుందన్న. అప్పుడు సింపుల్గా ఏమవుతుంది 36 ఇక్కడ 2 zeros 10 square ఇక్కడ 10 cube 10⁵ joules. సో కాబట్టి ఇక్కడ 1 kWh అంటే 36 into 10⁵ joules 5 kWh అన్నాడు. కాబట్టి 5 kWh అంటే 5 into 36 into 10⁵. సో అప్పుడు 5 into 36 నాన్న. సో 36 into 5 ఎంత వస్తుంది చూడు. సో 36 into 5 180 సింపుల్. సో కాబట్టి ఇక్కడ 180 into 10⁵. దీన్నే సింపుల్గా ఓఆర్ఆర్ 18 into 10⁶ జౌల్స్ రాయొచ్చు నాన్న. సో దీనిలో ఏది రాసినా తప్పలేదు నాన్న. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ అమ్మా. ద పవర్ యూటిలైజ్డ్ వెన్ వర్క్ ఆఫ్ 1000 joules ఈజ్ డన్ ఇన్ 2 seconds ఈజ్ డాష్ అని అంటున్నాను నాన్న. నాన్న ఇక్కడ the power utilized when work of
1000 joules is done in 2 seconds is నాన్న వర్క్ 1000 అన్నాడు 2 seconds అన్నాడు పవర్ ఎంత అన్నాడు పవర్ అంటే వర్క్ బై టైం సో వర్క్ బై టైం వర్క్ అంటే 1000 నాన్న బై టైం అంటే 2 seconds నాన్న 1000 by 2 that is 500 సో కాబట్టి ఇక్కడ 500 watt that is your answer simple next అన్న the compressed or elongated spring process potential energy స్ప్రింగ్లో ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోనన్నా స్ప్రింగ్లో ఉండేది ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి స్ప్రింగ్ కంప్రెస్డ్ స్ప్రింగ్ పొసెస్ పొటెన్షియల్ ఎనర్జీ నెక్స్ట్ అమ్మ 7th బిట్ ఏ ఫోర్స్ F is equals to 5i cap plus 3j cap plus 2k cap is applied over a particle which displaces it from origin to the point 3i cap minus 2j cap the work done on the particle is nana work done ante W is equals to F bar dot S bar because work is a scalar quantity kadi dot product untundana F bar dot S bar two vectors dot product result scalar so kabatti ikkada F bar dot S bar dot product nana dot product ante direct multiplication so F bar ante nana 5i cap ఇవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గన్ షాట్ ప్రాబ్లమ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటానన్నా సో 5i cap plus 3j cap plus 2k cap dot సో డిస్ప్లేస్మెంట్ నన్న 3i cap minus 2j cap right 3i cap minus 2j cap సో డైరెక్ట్ మల్టిప్లికేషన్ నన్న i కోఎఫిషియంట్ తో i j తో j k తో k నన్న సో 5 into 3 15 plus into minus 3 into 2 6 k cap లేదు కాబట్టి నో నీడ్ 15 minus 6 సింపుల్ నన్న సో 15 minus 6 you get 9 joules so కాబట్టి ఇక్కడ 9 joules is your answer next sailing ship employ dash energy of the wind అన్నానా nothing but kinetic energy or mechanical energy మీరు ఏదన్నా రాయొచ్చునా సో ఇక్కడ సైలింగ్ షిప్ ఎంప్లాయ్ అంటే అది షిప్ సెయిల్ అవుతుంది అంటే మూవ్ అవుతుంది కాబట్టి కైనటిక్ ఎనర్జీ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆఫ్ ద విండ్ నెక్స్ట్ ద ఏరియా అండర్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఇస్ వర్క్ డన్ సో ఎఫ్ ఇంటూ ఎస్ విచ్ గివ్స్ వర్క్ సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఏరియా అండర్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ గివ్స్ వర్క్ డన్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాబట్టి ఆ ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే యూ గెట్ వర్క్ డన్ నెక్స్ట్ అమ్మ when two equal masses undergo oblique elastic collision with one of them at rest after the collision they will move at right angles to each other nana simple so right angles to each other అంటే ఇక్కడ టూ బాడీస్ ఉన్నాయి ఒక బాడీ రెస్ట్లో ఉంది ఇంకో బాడీ ఆ రెస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ని కొలైడ్ అయినప్పుడు ఏమవుతాయి సార్ అంటే ఆ రెండు రైట్ యాంగిల్స్లో మూవ్ అవుతాయి నాన్న ఆబ్లిక్ కొలిజన్ సో దాన్ని ఆబ్లిక్ ఎలాస్టిక్ కొలిజన్ అంటాం 90 degreesతో మూవ్ అవుతాయి 1 horsepower is equals to 746 watts 1 horsepower is equals to 746 watts ఇది టోటల్ వర్క్ ఎనర్జీ పవర్లో fill in the blanks next one word answers take screenshot or pause the screen you can write it నెక్స్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్లో వచ్చున్నానా ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు వెన్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఎమ్ ఈజ్ లిఫ్టెడ్ అప్ త్రూ ఏ హైట్ హెచ్ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు నేను ఏదన్నా ఒక బాడీని సర్టెన్ హైట్ లిఫ్ట్ చేస్తే అప్పుడు వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ సర్టెన్ హైట్ లిఫ్ట్ చేస్తారు కాబట్టి హెచ్ ఎంజీ హెచ్ దాని పొటెన్షియల్ ఎనర్జీ డైరెక్ట్గా రాయొచ్చునన్నా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ హెచ్ సింపుల్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈస్ కన్జర్వ్డ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ కొలిజన్ మామూలు ఇనాలిస్టిక్లో kinetic energy get formed changed into other form but momentum always remains constant కాబట్టి momentum is conserved nana adokka word raste chalu nana momentum is conserved in all kind of collisions next when two bodies undergo perfectly inelastic collision what is the relative velocity after collision is 0 nana so ఎప్పుడైతే ఇన్ఎలాస్టిక్ కొలిజన్ తో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అన్నాను నాన్న పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అంటే అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడికి అటాచ్ అయిపోయి ఉంటాయి నాన్న బాడీస్ దే నెవర్ కమ్ బ్యాక్ కాబట్టి అక్కడ వర్క్ డన్ ఏమవుతుంది రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుందంటే 0 సో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్తో టూ బాడీస్ కొలైడ్ అయినప్పుడు దెర్ ఇస్ నో మూమెంట్ దెర్ ఇస్ నో రిలేటివ్ వెలాసిటీ సో కాబట్టి 0 నాన్న నెక్స్ట్ 4th బెండ్ ఏ మ్యాన్ క్యారింగ్ ఎ బ్యాగ్ ఆఫ్ శాండ్ walks on horizontal road with uniform velocity what is the work done by him if the road is smooth అన్నానా ఎప్పుడైతే రోడ్ అనేది స్మూత్గా ఉంటుందో రైట్ సో ఎప్పుడైతే రోడ్డు స్మూత్గా ఉంటుందన్నా ఇక్కడ
నాన్న ఇక్కడ 0 కాకుండా ఇంకోటి కూడా రాయొచ్చమ్మా, ఇక్కడ ఇది కూడా రాయండి అమ్మా. వెన్ టూ బాడీస్ అండర్గో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ వాట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ అంటే ఈక్వల్ అని కూడా రాయొచ్చు, 0 అన్న రాయొచ్చు నాన్న. అంటే బిఫోర్ ఆఫ్టర్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఉన్నప్పుడు సో రిలేటివ్ వెలాసిటీ ఈక్వల్గా ఉంటుంది, అది కూడా రాయొచ్చు. కొంతమంది 0 అని రాస్తారు, బట్ ఈక్వల్ కూడా బాగుంటుంది నాన్న, నో ప్రాబ్లం. నెక్స్ట్, సో ఇక్కడ ఒక బ్యాగ్ని ఏ మ్యాన్ క్యారింగ్ ఏ బ్యాగ్ అంటే ఒక మ్యాన్ బ్యాగ్ని క్యారీ చేస్తున్నాడు నాన్న. ఆఫ్ శాండ్ వాక్స్ ఆన్ హారిజాంటల్ రోడ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై నాన్న. ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ అన్నాడు. యూనిఫామ్ వెలాసిటీ అంటే యాక్సిలరేషన్ 0, యాక్సిలరేషన్ 0 ఉంటే ఫోర్స్ ఉంటుందా, ఫోర్స్ 0 అయితే వర్క్ డన్ 0, కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది. సింపుల్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. నాన్న ఫిఫ్త్ వన్ వర్డ్ క్వశ్చన్స్లో చూడమ్మా. ఇఫ్ 2 వెక్టార్స్ 2i cap 2j cap అండ్ k cap 3i cap minus 6j cap plus nk cap are perpendicular to each other then what is the value of n అన్నాడు. నాన్న 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే n వాల్యూ ఎంత అన్నాడు. నాన్న ఎప్పుడైతే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయో దే డాట్ ప్రోడక్ట్ బికమ్ 0, గుర్తుపెట్టుకో. కాబట్టి ఇది ఒక వెక్టార్ p బార్ అనుకుందాం, ఇది ఒక వెక్టార్ q బార్ అనుకుందాం, రైట్. సో p బార్ q బార్. నాన్న ఇక్కడ 2 వెక్టార్స్ ఐఎమ్ టేకింగ్, దిస్ ఈజ్ యువర్ p బార్, దిస్ ఈజ్ యువర్ q బార్. పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఎప్పుడైతే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయో దేర్ డాట్ ప్రోడక్ట్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. సో డాట్ ప్రోడక్ట్ 0 పెట్టేస్తాం నాన్న. అప్పుడు ఈ రెండు డాట్ ప్రోడక్ట్ చేస్తే డైరెక్ట్ మల్టిప్లికేషన్ నాన్న 2 into 3 6, రైట్ సార్. ప్లస్ ఇంటూ మైనస్ 2 into 6 12, నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ నెక్స్ట్ n ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏమవుతుంది, n minus 6 ఈక్వల్స్ టు 0, n ఈజ్ ఈక్వల్స్ టు 6. సింపుల్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ n వాల్యూ 6 అదే చూడన్న. డాట్ ప్రోడక్ట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి డైరెక్ట్ మల్టిప్లికేషన్ n వాల్యూ 6 అదే ఇక్కడ రాశానమ్మా. సింపుల్. నెక్స్ట్, సిక్స్త్ వన్. ఏ మోటార్ బోట్ ఈజ్ గోయింగ్ ఇన్ ఏ రివర్ విత్ ఎ వెలాసిటీ 7i cap plus 2j cap minus 5k cap if the resisting force due to stream is 9i cap plus 3j cap minus 3k cap what is the power of the boat అన్నాడు. నాన్న పవర్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ వర్క్ బై టైమ్. సో ఇక్కడ పవర్ కి ఇంకో ఫార్ములా ఉంది నాన్న, f bar dot v bar. సింపుల్ నాన్న. పవర్ అంటే వర్క్ బై టైమ్ ఆర్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, పవర్ కనుక్కోమన్నాడు. డైరెక్ట్ డాట్ ప్రోడక్ట్ నాన్న. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే 7 into 9, సో 7 9s are నాన్న 63. తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ 2 into 3 6, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 5 into 3 15. సో 63 plus 15 plus 6 నాన్న which gives 84 watt. That is your answer. Simple nana. So power ante force into velocity or work by time, direct dot product I am taking, f bar dot v bar. Next, seventh one. Find the angle between I cap plus 2j cap minus k cap and displacement minus I cap plus j cap minus 2k cap అన్నాడు. నన్న యాంగిల్ బిట్వీన్ దెమ్ అన్నాడు. సో w is equals to fs cos theta. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ అంటే డాట్ ప్రోడక్ట్ ఫార్ములా నాన్న, f bar dot s bar is equals to fs cos theta. వెక్టార్స్లో డాట్ ప్రోడక్ట్ ఫార్ములా వస్తుంది నాన్న. సో f bar dot s bar, సో ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 వెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ magnitude ఆఫ్ 2 వెక్టార్స్ అండ్ కొసైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. సో f bar dot s bar is equals to fs cos theta. యాంగిల్ కనుక్కోమన్నాడు. cos theta బై ఇది, cos theta is equals to f bar dot s bar by fs. సింపుల్. f bar dot s bar, ఇది f, ఇది s, డిస్ప్లేస్మెంట్. డాట్ ప్రోడక్ట్ డైరెక్ట్ మల్టిప్లికేషన్, i తో i, j తో j, k తో k కోఎఫిషియన్స్. 1 into -1, సో -1 అంతేనా, -1. నెక్స్ట్ నాన్న తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ 2 into 1 2, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ 2 into 1 2. సో -1 + 2 + 2 అంటే 4 -1 3 వస్తుంది నాన్న బై f into s. fs అంటే మ్యాగ్నిట్యూడ్స్ నాన్న. అవి మ్యాగ్నిట్యూడ్స్ అంటే వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చి మ్యాగ్నిట్యూడ్ అంటే మోషన్ ఏ ప్లేన్, అలాగే 2 మార్క్స్ చదివింటారు కదా. సో మ్యాగ్నిట్యూడ్ కావాలంటే వెక్టార్ ఈక్వేషన్కి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ నాన్న, టేక్ ద కోఎఫిషియన్స్, స్క్వేర్ దెమ్, యాడ్ దెమ్ అండ్ పుట్ అండర్ స్క్వేర్ రూట్. సింపుల్, అదే ఇక్కడ రాస్తాను. సో ఫోర్స్ అంటే నాన్న రూట్ ఆఫ్ 1 + 4 + 1. జస్ట్ కోఎఫిషియన్స్ని స్క్వేర్ చేస్తాం, యాడ్ చేస్తాం, అండర్ ద రూట్ చేస్తాం. ఇక్కడ 1 square 1, ఇక్కడ 1 square 1, మైనస్ ఉన్న ప్లస్ స్క్వేర్ చేస్తాం కాబట్టి +4.
సో కాబట్టి ఇక్కడ 4 + 2 6, ఇక్కడ 4 + 2 6, అంటే ఇక్కడ నథింగ్ బట్ సో 3/√6 × √6 6. సో 3/6, 3/6 అంటే 1/2. సో 3/6 అంటే 1/2. Cos θ is equals to 1/2. అప్పుడు θ is equals to 60 degrees. That is your answer. సో cos θ వాల్యూ 1/2 ఉంది నాన్న, కాబట్టి cos 60 అని రాసుకోవచ్చు, θ వాల్యూ 60. సింపుల్. నెక్స్ట్ 8th one. A body is dragged along a horizontal floor by a rope. The rope makes an angle of 60 degrees with horizontal. If the tension in the rope is 100 and body is moved through a distance of 10 meters, then what is the work done? So work done ante W is equals to F bar dot S bar లేదా Fs cos theta. ఫోర్స్ అంటే టెన్షన్ ఎంత అంటే 100 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 10 meters ఇంటూ ఎంత యాంగిల్తో మెయింటైన్ అవుతుంది, వాడు రోప్ పుల్ చేస్తున్నాడు, డ్రాగ్డ్ అన్నాడు. సో హారిజాంటల్ ఫ్లోర్ పైన ఒక బాడీని రోప్తో డ్రాగ్ చేస్తున్నాడు అన్న, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ హారిజాంటల్. సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ తర్వాత యాంగిల్. సో ఎఫ్ఎస్ కాస్ట్ ఇట డైరెక్ట్ ఫార్ములా. సో కాస్ 60 అంటే 1/2. సో కాబట్టి ఇక్కడ 1000 ఇంటూ 1/2, 1000/2 500 joules. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 9th one. What is the dimensional formula for force constant or spring constant? Simple nana. Force constant or spring constant ante F is equals to kx. So ikkada force constant ante k is equals to F by x. F ante nana force. So force ki dimension formula nana. So ml t power minus 2 mass into acceleration by x ante displacement L. LL get cancelled out, m t power minus 2. That is your dimensional formula for spring constant. సో m t power minus 2. ఇది మీ టోటల్ వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్, ఆల్ 1 marks with all problems, with all reasons I explained nana. Thank you. Take screenshot or pause the screen, you can write this one.